హాయ్ హలో నమస్తే నేను గంటా జగదీష్ చిరంజీవి టీవీ నుంచి బెట్టింగ్ యాప్ల ద్వారా ఈరోజు ఒక 27 సంవత్సరాల యువకుడు ₹1,20,00,000 పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ విషయం నేను టీవీలో చూసి చాలా దిగ్భ్రాంతి చెందాను. అదే సమయంలో మా మదర్ కూడా టీవీ చూస్తూ ఒరేయ్ దీని మీద నువ్వు ఒక వీడియో చేయొచ్చు కదరా అని అంది. నిజమే కదా, దీని మీద ఒక వీడియో చేయాలని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు ఈ యాప్లో నేను పెట్టాను, దీని ద్వారా నేను లక్షలు సంపాదించాను, నేను ఇంతకుముందు బేకారుగా అడుక్కు తినేవాడిని, ఎప్పుడైతే ఈ యాప్లో ఇన్వాల్వ్ అయ్యానో ఈ యాప్ ద్వారా నేను లక్షలు సంపాదించాను అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఆ యాప్లను ప్రోత్సహించడం ద్వారా ఈ యాప్లకి చాలామంది తెలియని వాళ్ళు కూడా ఎన్రోల్ అయ్యి డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, వాళ్ళు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. ₹1,20,00,000 కాదు, ఎన్ని కోట్లైనా సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే సంపాదించుకోవచ్చా ఒక్కసారి ఆలోచించండి. ఈ బెట్టింగ్ యాప్లకి మీరు లోను కావద్దు. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు కొన్ని ఫ్యామిలీస్ని నాశనం చేసి కొంతమంది చచ్చిపోతుంటే ఆ చనిపోయిన మీద పేలాలు చల్లుతారు కదా, ఆ పేలాలు తిని మీరు బతుకున్నట్టు లెక్క. ఈ విధంగా కనుక మీరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తూ జనాల ప్రాణాలను కనుక తీసేస్తున్నట్లయితే, ఇదే నేను ఈరోజు మీ ముందుకు చెప్పాలనుకుంటుంది. దయచేసి ఈజీ మనీ కోసం అలవాటు పడకండి. అలవాటు పడి మీ చిన్న వయసులోనే వీటంటి వాటికి బానిసలయ్యి మీ ప్రాణాల మీదకి తెచ్చుకొని, కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా ఈ యాపుల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఫ్యామిలీలను రోడ్ల మీదకి తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లానే కొన్ని ఫ్యామిలీస్ అయితే డైవర్స్ తీసుకొని విడిపోతున్న జంటలు కూడా నేను చూస్తూ ఉన్నాను. వీటన్నీ చూసిన తర్వాత ఏదో ఒకటి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఏదైనా ఒక నెగిటివ్ కంటెంట్ ఉంటే దాన్ని 10 మందికి, 100 మందికి, 1000 మందికి షేర్ చేస్తారు. మేము ఒక పాజిటివ్ కంటెంట్ ఇందుట్లో పెడుతున్నాము. ఈ బెట్టింగ్ యాప్లు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించే ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా చెప్పేది ఒకటే, మీలాంటి దరిద్రపు వెధవలంతా కూడా ఏదో ఒక రోగం వచ్చి త్వరగా పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.